హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వినిపిస్తున్న ఆడియో గిరిజా కళ్యాణం, శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల 8వ భాగం. సికింద్రాబాద్ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తన మహాకాయాన్ని ఈడ్చుకుంటూ వచ్చి చేరవేసినట్టుగా ఆగింది. ప్లాట్ఫారం మీద నిలబడి గిరిజ వరుసగా ఆగుతున్న పెట్టెల్లో తమ్ముడు ఎక్కడున్నాడో అని ఆత్రంగా చూస్తోంది. రవి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి దిగాడు. అక్కా! గిరిజ ముందుకు వెళుతుంటే రవే పిలిచాడు. రవి! రవి దగ్గరకొచ్చాడు. గిరిజ రవిని కౌగలించుకుంది. ఉత్తరాలొస్తుంటే తెలియలేదు గాని రవిని చూసి 6 నెలలయింది. 6 నెలలు చూస్తుండగానే టైం ఎంత త్వరగా గడిచిపోయింది. గిరిజ ఇంకా సంతోషంగా రవినే చూస్తోంది. బాగున్నావా అక్కా? ఆ, నువ్వు? అంది. ఎలా ఉన్నానో నువ్వే చెప్పు. ఒక అడుగు వెనక్కి వేసి స్ట్రైట్గా తనని చూడమన్నట్టుగా నిలబడ్డాడు. లావయ్యావు, నాకైతే కాస్త పొడుగైనట్టుగా కూడా అనిపిస్తోంది అంది గిరిజ. నువ్వు స్టేషన్కొస్తావని నేను అస్సలు అనుకోలేదక్కా. నిన్ను చూడగానే ఎంత సంతోషం వేసిందో తెలుసా? రవి పలువరుసంతా కనిపించేలా నవ్వుతూ అన్నాడు. మొదట వద్దనే అనుకున్నాను. స్టేషన్కొచ్చిన వాడివి ఇంటికి రావా? కానీ కారు ఎలాగూ వస్తోంది. నేనింటి దగ్గర ఉండి ఏం చెయ్యాలి అనిపించింది, వచ్చేశాను. డ్రైవర్ రవి సామాను కూలీ నెత్తికెక్కించి తీసుకువెళ్లాడు. రవి, గిరిజ ఒకరి చెయ్యి మరొకరు గట్టిగా పట్టుకుని ప్లాట్ఫారం దాటి బయటకొచ్చేశారు. ఎలా ఉందిరా స్కూలు అని అడిగింది. రవి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందరు పిల్లల కంటే పిసరంత ఉత్సాహంగా ఉన్నాడు. చాలా బాగుంది. ఉత్తరంలో రాశానుగా, రకరకాల పిల్లలు, భలే మనస్తత్వాలు. అక్కా, రావుగారు బాగున్నారా? ఆ. బావగారు? ఆ మాట వినగానే గిరిజ చెంపలు ఎర్రబడ్డాయి. రవి ఎంత మామూలుగా ఆ మాట అనేస్తున్నాడు. ఉత్తరాల్లో కూడా అలాగే రాస్తాడు. గిరిజతో కలిసి నడుస్తున్న రవి కళ్ళు హఠాత్తుగా, అరే అడుగో మధుమూర్తి అన్నాడు. ఎక్కడా? కంగారుగా చూసింది గిరిజ. అదిగో అక్క, ఆ బట్టతలాయన పక్కగా నడవడం లేదు. గిరిజ ఇంకేమీ చెప్పే అవకాశం లేకుండా చెయ్యి వదిలించుకుని ముందుకు పరిగెత్తాడు రవి. తల వంచుకుని గబగబా వెళుతున్న అతను ఎవరో వెనక నుంచి వచ్చి చెయ్యి పట్టుకుంటే ఉలిక్కిపడి తిరిగి చూశాడు. రవి, నువ్వా? ఆగి ఆశ్చర్యంగా అడిగాడు. అవును. నువ్వు కూడా ఈ ట్రైన్లోనే వచ్చావా? అవును. ఏ? అరే, నాకు తెలియనే తెలీదు. నేను కూడా ఇదే ట్రైన్లో వచ్చాను. నిజంగానా? నిజంగా. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? తిరుపతి నుంచి. నేను కూడా తిరుపతిలోనే ఎక్కాను. అప్పటికే గిరిజ అక్కడికొచ్చింది. అదిగో అక్క, రవి చూపించాడు. మధు తల తిప్పి చూశాడు. అక్కడ ఒక అడుగు వెనకగా కాస్త దూరంలో గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే అతని కళ్ళు సంభ్రమంతో వెలిగాయి. క్షణంసేపు మాటరానివాడిలా చూస్తుండిపోయాడు. గిరిజ కూడా అతన్నే చూస్తోంది. అతని కళ్ళు గిరిజని ఆత్రంగా పరిశీలించాయి. వేషభాషల్లో గిరిజలో ఏ చిన్ని మార్పు లేదు. తనకు తెలిసిన గిరిజలాగానే ఉంది. కాని గిరిజలో ఇదివరకు లేని హుందాతనమేదో స్పష్టంగా కనిపిస్తోంది. అతని దృష్టి క్షణంలో సగంసేపే గిరిజ మెడలో మెరుస్తున్న మంగళసూత్రం తాడుమీద ఆగింది. బాగున్నావా గిరిజ? మొదట అతనే పలకరించాడు. గిరిజ తల ఊపింది. నువ్వు? అంది. నేనా? నాకే, నేను బాగానే ఉన్నాను. ముగ్గురూ నడక సాగించారు. మధ్యలో రవి ఉన్నాడు. అటు మధు, ఇటు గిరిజ ఉన్నారు. ఈ ఊరెందుకొచ్చావు? అడిగాడు రవి. మధు నవ్వాడు. నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను అని చెప్పాడు. నిజంగానా? ఎంత శుభవార్త అన్నాడు రవి. నిజంగానే. స్టేట్ బ్యాంకులో నాకు ఉద్యోగం వచ్చింది. ఏలూరులో ఉద్యోగం వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. వచ్చి ఎన్నాళ్ళయింది? 2 నెలలు పైనే అయింది. అమ్మవాళ్లు కూడా బెజవాడ నుంచి ఇక్కడికొచ్చేశారు. ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని అమ్మ మొక్కుకుందిట. ఆ మొక్కుబడి తీర్చడానికి వెళ్ళి వస్తున్నాను. అదా సంగతి. నేను ఏలూరు అడ్రస్కు ఉత్తరాలు రాస్తే తిరిగొచ్చాయి. ఏంటబ్బా అనుకున్నాను. ఇక్కడికొచ్చినట్టు నువ్వు నాకు ఉత్తరం రాయనేలేదు. రవి నిష్ఠూరంగా అన్నాడు. సారీ రవి, వచ్చినప్పటినుంచి ఇల్లు కోసం వెతకడం, అమ్మ వాళ్ళని తీసుకురావడం, ఇదే పని సరిపోయింది. ఆఫీసులో జాయిన్ అవడం కూడా కొత్త కదా అన్నాడు మధుమూర్తి. గిరిజ మౌనంగా ఆ ఇద్దరి సంభాషణ వింటోంది. మధుతో మాట్లాడడానికి మాటలే రావడం లేదు. ఏదో సంకోచంగా అనిపిస్తోంది. మధు ఈ ఊరు వచ్చి దాదాపు 2 నెలల పైనే అయిందట. అయినా ఒక్కసారి కూడా తనకు తెలియచేయాలని గాని కలవాలని గాని ప్రయత్నించలేదు. ముగ్గురూ స్టేషన్ బయటకొచ్చారు.
మీరెలా వెళ్తారు అడిగాడు మధు. అదుగో కారుందిగా దూరంగా వేచి చూస్తున్న కారుని చూపిస్తూ అన్నాడు రవి. ఓ మధు తమాయించుకున్నట్టుగా చూశాడు. సరే నేనొస్తాను అన్నాడు. నేను దింపుతాను మాతోరా అంది గిరిజ. వద్దొద్దు ఇంకోసారి ఎప్పుడైనా నవ్వుతూనే అన్నాడతను. గిరిజ హఠాత్తుగా అడిగింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ అతని ముఖం వెలవెలా పోయింది. చిచి అలా అని నీకెవరు చెప్పారు? నీమీద కోపమా? ఎందుకు? లేకపోతే ఈ ఊరొచ్చి 3 నెలలు అవుతున్నా నన్ను చూడడానికి రాలేదే? అదా అది అది నాకు తీరుబడి కాలేదు తడబడుతూ అన్నాడతను. లక్ష్మి వ్రాసిన ఉత్తరం చదివిన తర్వాత గాని నా పొరపాటేంటో తెలియలేదు అంది గిరిజ. అతను క్షణంసేపు మాట్లాడలేదు. లక్ష్మి ఎక్కడ ఉంది అడిగింది గిరిజ. ప్రస్తుతం ఇక్కడే ఉంది, పురిటికొచ్చింది. ఏంటి? లక్ష్మి కూడా ఇక్కడే ఉందా? నీకు 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 నిజంగా నా మీద కోపం లేదు అంటే లక్ష్మిని తీసుకుని ఒకసారి రా అంది గిరిజ. అలాగే అన్నాడు మధుమూర్తి. ఉత్తమాటలు చెప్పొద్దు. అతని కళ్ళు రెపరెపలాడాయి. నేనెప్పుడైనా అలాంటి మాటలు చెప్పానా అన్నాడు. మరి లక్ష్మిని తీసుకొస్తావు కదూ? వస్తాను. నువ్వెప్పుడైనా రావచ్చు. నేనింట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మధు చూపులు రవి మీద నిలిచాయి. రవి ఉంటాడుగా, ఫోన్ చేసి వస్తాను అన్నాడు. నేను కారులో దింపితే ఏమవుతుంది అంది గిరిజ. వద్దు, ఎందుకు శ్రమ, నేనాటోలో వెళ్తాను. అతను దూరంగా ఉన్న ఆటోని పిలిచాడు. ఆటో వచ్చింది. చేతిలో పెట్టె అందులో పెట్టాడు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను అన్నాడతను. లక్ష్మిని తీసుకుని వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. గిరిజ రవి కారెక్కారు. కారు కదిలింది. కారు కదిలిన తర్వాతనే మధుమూర్తి ఆటో ఎక్కాడు. కారులో వస్తుంటే గిరిజకి రవి ఊరి నుంచి వచ్చిన ఉత్సాహం మాయమైనట్టుగా అయింది. హఠాత్తుగా మధుని చూడడం, మాట్లాడడం ఆనందంగానే ఉంది. కాని ఏదో వెలితిగా కూడా ఉంది. 3 రోజుల అనంతరం ఆదివారం నాడు మధుమూర్తి రవికి ఫోన్ చేశాడు. అమ్మని లక్ష్మిని తీసుకొస్తాను, గిరిజ ఖాళీగా ఉందా అని రవి వచ్చి చెప్పాడు. ఇస్త్రీ చేసిన బట్టలు బీరువాలో సర్దుతున్న గిరిజ చేస్తున్న పని మానేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్లి మాట్లాడింది. మధు 3 గంటలకొస్తామని చెప్పాడు. గిరిజ భోజనాల దగ్గర రావుగోపాలరావుకి మధుమూర్తి గురించి తనకు బాగా తెలిసిన కుటుంబంగా చెప్పింది. తండ్రి పోయిన తర్వాత అతను ఎలా ఆదుకున్నాడో కూడా చెప్పింది. అయ్యో, నువ్వు వీళ్లను గురించి ముందే చెప్పి ఉంటే పెళ్లికి రమ్మనమని నేనే స్వయంగా వెళ్లి పిలిచి ఉండేవాడిని అన్నారాయన. సరిగ్గా 3 గంటలవుతుండగా మధుమూర్తి, వరమ్మ, లక్ష్మి వచ్చారు. లక్ష్మికి నెలలు నిండుతున్నాయిలా ఉంది. భారంగా ఉంది. వాళ్లు రాగానే గిరిజ ఎదురు వెళ్ళింది. లక్ష్మిని బాగున్నావా అంటూ చేతులు పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. రాజగోపాలరావు గారు వాళ్లతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వరమ్మ గిరిజ తండ్రి బతుకున్నప్పుడు తమ 2 కుటుంబాలు ఎంత ఆత్మీయంగా మసిలేవో, గిరిజ ఎంత మంచి పిల్లో చిలవలు పలవలుగా వర్ణించి చెప్పసాగింది. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించి ఆ హాల్లో అడుగు పెట్టగానే వరమ్మకి అసలు మతిపోయినట్టయింది. గిరిజ డబ్బున్నవారి కోడలయిందని తెలుసుగాని మరీ ఇంత ఐశ్వర్యవంతురాలయిందని అనుకోలేదు. ఆ ఇంటి అలంకరణని, ఆ సామానుని విచిత్రంగా తల తిప్పి చూస్తోంది. రాజగోపాలరావు గారు, మధుమూర్తి హాల్లో కూర్చుని ఉద్యోగాలు, వాటి సాధక బాధకాలు గురించిన మాటల్లో పడ్డారు. గిరిజ, ఏది ఇల్లు చూపించు అంది వరమ్మ లేస్తూ. లక్ష్మి, గిరిజ, వరమ్మగారు ముగ్గురూ లోపలికొచ్చారు. ఇల్లంతా కలియ తిరిగారు. గిరిజ వాళ్లని మేడ మీదకు తీసుకెళ్ళింది. మీ బెడ్రూమ్ ఏది గిరిజ? లక్ష్మి కుతూహలంగా అడిగింది. గిరిజ చెంపలు కెంపులైనాయి. చందు పడకగది చూపించింది. లక్ష్మి ఆ పడకని చేత్తో తాకి చూసింది. ఎంతో బావుంది కదూ, అచ్చు సినిమాలోలాగా ఉంది. ఆయనేరి, ఇంట్లో లేరా అంది. లేరు అంది గిరిజ. బాగుంది. వాళ్ళు మనలాగే ఇంట్లో కూర్చుంటారేంటి? ఇంత డబ్బుంటే ఎన్నో వ్యవహారాలుంటాయి, ఎన్నో పనులు. వాటిని చూసుకోవడంలో ఊపిరాడుతుందేంటి అంది వరమ్మగారు. గిరిజ, లక్ష్మి ఇద్దరూ గదిలోకొచ్చారు. వరమ్మగారు చందు గదిమందున్న వరండాలో నిలబడి కింద రకరకాల పూలతో కళకళలాడుతున్న తోటని చూస్తోంది. కాస్త ఒంటరితనం దొరకగానే లక్ష్మి గిరిజ 2 చేతులు పట్టుకుంది. నేనెలాంటి తెలివి తక్కువ పనిచేశాను కదూ, నన్ను క్షమించవు అంది. అరెరే, ఏంటిది? ఎలాంటి వెధ ఉత్తరం రాసి నిన్ను బాధపెట్టాను? అది తలచుకుంటే నాకు సిగ్గుతో ప్రాణం పోతుంది.
నీ పెళ్ళనగానే అన్నయ్యకి అన్యాయం జరిగిపోతోందే అనే ఆవేశం వచ్చింది. దాంతో ఉచితానుచితాలు చూడకుండా అలా రాసేశాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చివాట్లు వేశాడు. నువ్వు తనని ఏం మోసం చెయ్యలేదన్నాడు. నీ పెళ్ళి నీ ఇష్టం అన్నాడు. అన్నయ్య అలా చెప్పిన తర్వాత నేను తప్పు చేశానేమో అని మదనపడ్డాను. నిన్ను క్షమాపణ కోరుతూ ఉత్తరం వ్రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఎలా వ్రాయాలో ఏం వ్రాయాలో తెలియలేదు. వ్రాయలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు మంచి పనే చేశావనిపిస్తుంది. నీ అదృష్టాన్ని కాదనడానికి మేమెవరం? అంది లక్ష్మి. గిరిజ లక్ష్మి భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. అవన్నీ ఇప్పుడెందుకు తలుచుకోవడం? మధుకి వ్రాయకపోవడం నాది కూడా పొరపాటే. కాని ఇంతలో వరమ్మగారు అక్కడికి రావడంతో గిరిజ మాట ఆపేసింది. ఆవిడ గిరిజను చూసి అంది, అదేంటే గిరిజ, ఇంత శ్రీమంతుల ఇంటి కోడలివయ్యి ఒక్క నగ వేసుకోవు? మాలాగానే మంగళసూత్రంతో ఉన్నావు. చేతులకి ఆ మట్టిగాజులేంటి? వీళ్ళు నీకు నగలు పెట్టలేదా? అంది. గిరిజ నవ్వింది. పెట్టకే, అన్నీ పెట్టారు. వేసుకోవడానికి నాకే అలవాట్లేదు, విసుగ్గా ఉంటుంది. అన్నీ బీరువాలో ఉన్నాయి అంది గిరిజ. ఏవి? మేం చూడొచ్చా? అంది వరమ్మగారు. గిరిజ బీరువా తెరిచి తీసుకొచ్చి చూపింది. ఇవి ఇంట్లో పెట్టుకోవడానికే, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్లడానికి బ్యాంకులో వేరే ఉన్నాయి చెప్పింది గిరిజ. వరమ్మగారు వాటన్నిటినీ తీసి చూసింది. అదేమిటి, లక్ష్మిని కాదని అలా దూరంగా తోస్తారా ఎవరైనా? పెట్టుకో, చక్కగా ఉంటుంది. నగలు పెట్టుకోకపోతే నువ్వు డబ్బుగలదానివని ఎలా తెలుస్తుంది? అంది వరమ్మగారు. తెలియకపోతే ఏమవుతుంది? అంది గిరిజ వాటిని తీసి బీరువాలో పెడుతూ. గిరిజ, మీ ఆయన్ని చూడ్డం పడనేలేదు. చాలా బాగుంటాడని చెప్పావు అంది లక్ష్మి. వరమ్మగారు బీరువా మూసి వస్తున్న గిరిజని యగాదిగా చూసింది. ఏమన్నా విశేషం ఉందిటే? అంది. గిరిజ చప్పున తల అడ్డంగా తిప్పింది. ఉంటే చెప్పమ్మా, ఆ శుభవార్త విని నోరు తీపి చేసుకుని వెళ్తాం అంది వరమ్మ. లక్ష్మి నవ్వింది. అమ్మా, నీ పిచ్చిగాని ఏ సరదాలు లేకుండా కాపురానికి రాగానే పిల్లల్ని కనడానికి వీళ్ళు మనలాగా అనుకుంటున్నావా? అన్ని సరదాలు తీరిన తర్వాత కావాలనుకున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరో పుట్టేలా చూసుకుంటారు. ఏం గిరిజ, అంతేనా? అంది లక్ష్మి. గిరిజ మాట్లాడలేదు. వంటమనిషి టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఇంతలో సాయన్నొచ్చాడు. అమ్మా, మొక్కలకి ఎరువు తెచ్చారు, డబ్బివ్వాలి అన్నాడు. గిరిజ లేచి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చింది. వరమ్మగారు గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవుల్ని చూస్తూ అంది. ఇంటి పెత్తనం అంతా నీదేనా ఏంటి అని. ఒకరిదంటూ ఏం లేదు, మేనేజరున్నాడు, అన్నీ ఆయనే చూస్తారు అంది గిరిజ. ఆ ముసలాయనకి మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరా? గిరిజ లేరన్నట్టు తల ఊపింది. ఎంత అదృష్టవంతురాలివే, నిన్ను చూస్తుంటే మా కళ్ల ముందు తిరిగిన గిరిజవేనా అనిపిస్తోంది అందావిడ. ముగ్గురు క్రిందికి దిగొచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చందు కారు దిగి లోపలికొస్తున్నాడు. రాజగోపాలరావు గారు అతన్ని పిలిచారు. మధుమూర్తిని చూపిస్తూ, చందు, ఇలారా, ఇదిగో ఇతను మధుమూర్తని, గిరిజకి బాగా కావలసిన వాళ్ళు అని చెప్పాడు. చందు తాతగారి దగ్గరకొచ్చాడు. మధుమూర్తి లేచి చందు చెయ్యి పట్టి కరచాలనం చేస్తూ, గ్లాడ్ టు మీట్ యూ, థ్యాంక్ యూ అన్నాడు చందు. దాదాపు సమవయస్కులైన ఆ ఇద్దరూ ఒకరినొకరు రెప్పపాటుగా మొదటి చూపులోనే నిశితంగా చూసుకున్నారు. కూర్చోండి అన్నాడు చందు. అతనేనా? అబ్బా, ఎంత బాగున్నాడు కదే! లక్ష్మి గిరిజ చెయ్యి గిల్లుతూ రహస్యంగా అంది. చందును చూస్తుంటే వరమ్మగారికి ఒక్క క్షణం ఈర్ష్య మెరమెరలాడింది. గిరిజ తన కొడుక్కి తక్కువ అని తను ఈసడించేది. గిరిజ కోసం ఎంత ఎక్కువ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో భగవంతుడు కళ్ళకి కట్టి చూపించినట్టయింది. చందు వాళ్లతో ఎక్కువ మాట్లాడలేదు, పైకి వెళ్ళిపోయాడు. మధు వెళ్లడానికి లేచాడు. రావుగోపాలరావు గారు వాళ్ళు వెళుతుంటే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, వచ్చి వెళుతుంటేనే ఆత్మీయతలు పెరుగుతాయి. గిరిజ ఇక్కడ ఉంది కాబట్టి ఇక ఇది మీ ఇల్లే అనుకోండి అన్నారు. మధుమూర్తి ట్యాక్సీలో వెడదామని చెబుతున్నా వినకుండా ఆయన కారిచ్చి పంపారు. వరమ్మ వెళ్లే ముందు గిరిజతో అంది, గిరిజ, తప్పకుండా మా ఇంటికి రావాలి సుమా, నువ్వొస్తేనే మళ్ళీ మేమొచ్చేది అంది. అలాగే, వస్తుందిలేండి, నేను పంపిస్తానుగా అన్నారాయన. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లగానే రాజగోపాలరావు గారు అన్నారు, ఆ మధుమూర్తిని చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. తండ్రి లేడట, తల్లి చెల్లెలు, అతనిది చిన్న ఉద్యోగం. అయినా ఆ కుటుంబ భారం అతను ఎంత బాగా మోస్తున్నాడు. మగపిల్లలంటే అలా ఉండాలి. బాధ్యత తెలిసిన మగపిల్లాడు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెద్దవాళ్లకి
ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటుందో అన్నారాయన నిట్టూరిస్తూ. రాజగోపాలరావు గారి నోటి వెంట మధుమూర్తిని గురించి ప్రశంసా వాక్యాలు వింటుంటే గిరిజకి ఎంతో ఆనందం కలిగింది. గిరిజ రవిని తీసుకుని గుడికి వెళ్ళి ఇంటికి తిరిగొస్తూ మధుమూర్తి ఇంటికొచ్చింది. అంత క్రితమే రవి అప్పటికి 2-3 సార్లు వాళ్ల ఇంటికి వెళ్ళి వచ్చాడు. రవి వెళ్ళినప్పుడల్లా వరమ్మగారు, ఏరా మీ అక్క రానేలేదే? మాలాంటి వాళ్ల ఇంటికి రాకూడదని అనుకుందా, లేక వస్తే మళ్ళీ మీ ఇంటికొస్తామని భయపడిందా అనేది. రవి ఇంటికి రాగానే అక్కకి ఈ సంగతి చెప్పాడు. గిరిజ గుడికి వెళ్ళి వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పింది. వాకిట్లో కారు ఆగేసరికి వరమ్మగారు తొంగి చూసింది. కారులో నుంచి దిగివస్తున్న గిరిజను చూడగానే ఆవిడ ముఖం వికసించింది. ఇదిగో లక్ష్మి, మధు, ఎక్కడర్రా మీరు? గిరిజొచ్చింది అంటూ కేకలు పెట్టింది. రామ్మా రా. ఏది వస్తానని చెప్పి మళ్ళీ కంటికే కనిపించకపోతివి. నేనే నిన్ను చూడ్డానికి వద్దామని అనుకుంటున్నాను. లక్ష్మికి నెలలు నిండాయా, ఎప్పుడు ఏ హడావిడి చేస్తుందోనని భయంగా ఉంది. రారా, నీలాంటి శ్రీమంతురాలొస్తే కూర్చోడానికి మా ఇంట్లో సరైన కుర్చీ కూడా లేదు అందావిడ. ఆవిడ చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే గిరిజకి రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ, నా డబ్బు నీకందరి దగ్గర గౌరవం, అభిమానం, ప్రత్యేకత సంపాదించి పెట్టాలి. ఆ రకంగానైనా నువ్వు ఆనందంగా ఉండే అంతకంటే నేను కోరుకునేది ఇంకేం లేదు. ఆయన మాటలు నిజమవుతున్నాయి. లేకపోతే వరమ్మగారు ఇంత ఆప్యాయంగా మాట్లాడగలిగేదా? పడుకున్న లక్ష్మి బయటకొచ్చింది. గిరిజ కూర్చుంది. మధు కూడా వచ్చాడు. నుదుట తిలకం, కింద కుంకుమ బొట్టుతో, జడలో పూలతో, అతి సామాన్యంగా ఉన్న చెప్పలేని హుందాతనంతో ఉన్న దేవతల మరీ మరీ అపురూపంగా అనిపించింది. వరమ్మగారు గిరిజని కాఫీ తాగమని, ఫలహారం తినమని గొడవ చేసింది. ఇప్పుడేం వద్దు, మళ్ళీ వస్తాను, అప్పుడు భోజనానికే వస్తాను అంది గిరిజ నవ్వుతూ. రవి, మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారు అడిగాడు మధుమూర్తి. రేపు వెళ్ళిపోతున్నాను, ట్యూషన్ ఉంది, ఒక వారం రోజులు ముందుగానే వెళ్ళిపోతున్నాను అన్నాడు రవి. రవి వెళ్ళిపోతున్నాడని గుర్తురాగానే ఆ ఎడబాటు అప్పుడే మొదలవుతున్నట్టుగా గిరిజ రవి తల మీద చెయ్యి వేసింది. వరమ్మగారు ఇరుగు పొరుగు వాటాలో వాళ్లని పిలిచి గిరిజను చూపించి గిరిజ ఎంత ఐశ్వర్యవంతురాలో వర్ణించి చెప్పింది. కొద్దిసేపు అయిన తర్వాత వరమ్మగారు అడిగింది, గిరిజ, ఒక్క నిమిషం కూర్చుంటావా? లక్ష్మిని తీసుకువెళ్ళి ఈ పక్క సందులో ఉన్న డాక్టర్కు చూపించి తీసుకొస్తాను. వెళ్లడం రావడం 10 నిమిషాలు. బాగా ఎండగా ఉంది, పిల్ల నడవలేదు, రిక్షాలు కుదుపు, లేకపోతే అడగకపోదును సుమా అందావిడ. కారులో వెళ్ళి వస్తాను అని చెప్పడానికి ఆవిడ ఇస్తున్న సంజాయిషి చూస్తే గిరిజకి నవ్వొచ్చింది. అలాగే వెళ్ళిరండి అంది గిరిజ. లక్ష్మీ, వరమ్మ, రవి వెళ్లారు. గిరిజ వారిని పంపి తిరిగి వచ్చింది. మధు కూర్చుని ఉన్నాడు. అతని ముందు పజిల్స్ పూర్తి చేసే కాగితాలున్నాయి. పెన్సిల్తో అక్షరాలు రాస్తూ కూర్చున్నాడు. గిరిజ అతనికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఒకరిని ఒకరు సూటుగా చూసుకోవడం లేదు. గిరిజ అతను వ్రాస్తున్నది చూస్తూ అడిగింది, ఏంటది? పజిల్సా? ఈ పజిల్స్ పూర్తి చేయడం నువ్వింకా మానలేదన్నమాట అంది. లేదు, ఇంకా ఎక్కువయింది. అవి నాకు మంచి కాలక్షేపం అన్నాడతను. గిరిజకి విజయవాడలో ఉండగా అతను గంటల తరబడి కూర్చుని ఆలోచించి ఆ పజిల్స్ పూర్తి చేయడం గుర్తుకొచ్చింది. ఆ నవ్వులు, ఆ చమత్కారాలు, ఆ హాస్య ప్రియత్వం అన్నీ ఏమైపోయాయో. ఇద్దరి మధ్య ఇప్పుడు నిశ్శబ్దం అడ్డుగోడలా నిలబడుతోంది. ఒకరితో ఒకరు మాట్లాడ్డానికే సంకోచిస్తున్నారు. మధు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదూ అంది గిరిజ. అతను తలెత్తి చూశాడు. నువ్వా? ఎలా అన్నాడు. నీ మనసులో మాట నేను గ్రహించుకోలేకపోయాను. లక్ష్మి ఉత్తరం వ్రాస్తే వరకు నాకు తోచనేలేదు. నాకు అలాగని తెలిసి ఉంటే బహుశా ఈ వివాహానికి అంగీకరించి ఉండేదాన్ని కాదేమో. గిరిజా, ఇప్పుడవన్నీ ఎందుకు? నా మనసులో మాట నీకు చెప్పుకోవడంలో తప్పేముంది? అతను పజిల్స్ వైపు చూడసాగాడు. గిరిజ నిష్ఠూరంగా అంది, నాకస్సలు తెలియలేదు. మనిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అనుకున్నాను. అంతకంటే ఎక్కువైంది ఉందని నువ్వు ఎప్పుడూ చూచాయగానైనా నాకు తెలియచేయలేదు. గిరిజా, అది నా తప్పే. నేనెంత తప్పు చేశానో నీ పెళ్లి శుభలేఖ చూసిన తర్వాత గాని నాకు అర్థం కాలేదు. మనిద్దరి మధ్య స్నేహానికే ప్రాధాన్యత ఉంది, నిజమే. కానీ దాన్ని ఇంకా దగ్గర అనుబంధంగా మార్చుకోవడం నిశ్చయమే అనుకున్నాను.
నేననుకున్నట్టే నువ్వు భావిస్తావని ఊహించాను. గిరిజ, ఎన్నోసార్లు మనిద్దరం ఒంటరిగా ఉన్నాం. ఒక్కొక్కసారి నిన్ను తాకాలని నాకనిపించేది. కాని మరుక్షణంలోనే నా ఆలోచనకి నేను సిగ్గుపడేవాడిని. గిరిజ నా స్వంతం అవబోతుంటే నాకీ తొందరపాటు ఎందుకు అనుకునేవాడిని. అది కాకుండా ఒంటరిగా ఉన్న నీ పరిస్థితులు చూసి నేను అలుసుగా ప్రవర్తిస్తున్నానని నువ్వెక్కడ బాధపడతావోనని భయపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే ఇందులో నీ తప్పేం లేదు అనిపించింది. అంతా నా స్వయంకృత అపరాధమే. నేను పిరికివాడినేమో. అందుకే అదృష్టం నన్నిలా శిక్షించిందేమో. అతని నోటి నుండి ప్రవాహంలా మాటలొచ్చేస్తున్నాయి. అతని మనసులో మూగగా ఎంత వేదన ఉందో గిరిజకి బాగా అర్థం కాసాగింది. కుర్చీలో వెనక్కానుకుంటూ పెన్సిల్ని చేతిలో తిప్పుతూ అన్నాడతను. నువ్వు వ్రాసిన ఆఖరి ఉత్తరం నా దగ్గరుంది. అందులో నువ్వు రవికి సాయం చేసిన వ్యక్తిని చూడబోతున్నానని రాశావు. అతన్ని చూడగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని, ఏకంగా రెండింటికి జవాబు వ్రాయమని, ఆ ఉత్తరం కూడా వచ్చే వరకు వ్రాయవద్దని వ్రాశావు. ఆ తర్వాత రోజూ నీ ఉత్తరం కోసం ఎదురు చూసేవాడిని. కాని ఎందుకోగాని నీ దగ్గర్నుంచి ఉత్తరమే రాలేదు. నేనే బయలుదేరొద్దామని అనుకున్నాను. ఉద్యోగరీత్యా వీలు కాలేదు. చివరికి ఎలాగో సెలవు సంపాదించి వచ్చాను. ఆ రోజు హైదరాబాదు బయలుదేరడానికి టిక్కెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాను. ఇంతలో మధ్యాహ్నం పోస్టులో నీ ఉత్తరం వచ్చింది. ఆ శుభలేఖ కూడా వచ్చింది. అది చూడగానే నా కాళ్ల కింద భూమి తొలగిపోయినట్టయి పిచ్చెక్కుతుందేమోనని భయం వేసింది. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. ఆ రోజంతా గదిలో కూర్చుని ఆలోచించాను. నీ తప్పేం లేదని అనిపించింది. నువ్వంటే నాకెలాంటి భావం ఉందో నీకు స్పష్టంగా చెప్పకపోవడం, నువ్వు నాకు కావాలని నేను కోరినట్టుగా నీకు అర్థం అయ్యేలా చెయ్యకపోవడం నేను చేసిన ఘోరమైన తప్పు అనుకున్నాను. తప్పు చేస్తే శిక్ష ఎలాగూ ఉంటుందిగా. అందుకే ఈ శిక్షని నిశ్శబ్దంగా భరించాను. మధు, నన్ను క్షమించు, గాద్గదికంగా అంది గిరిజ. అలా అనకు గిరిజ. లక్ష్మి అలా ఉత్తరం వ్రాసినందుకు నేనే క్షమాపణ అడగాలి. లక్ష్మిని నేనప్పుడే కేకలేశాను. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదని చెప్పాను. గిరిజ మౌనంగా అతన్ని చూస్తోంది. మధు ఎంత మంచివాడు. జరిగిన దానికి బాధ్యత ఇద్దరికీ చెరిసగం ఉన్నా తప్పంతా తనొక్కడి మీదనే వేసుకుని భరిస్తున్నాడు. ఆ స్థితిలో నాకేం చెయ్యాలో తోచలేదు మధు. నా దృష్టంతా రవి భవిష్యత్తు మీద ఉంది అందామె. మంచి పని చేశావు గిరిజ. నువ్వు ఎంత తొందరపడినా నీ నిర్ణయంలో మాత్రం పొరపాటు లేదు. ఇకదంతా మర్చిపో. మనిద్దరం ఎప్పుడూ స్నేహితులమే. అంతకు మించి అవ్వాలని నేను ఆశపడ్డాను. నాకు అర్హత లేదేమో. అందుకే దేవుడు బహుశా అలా చేసి ఉంటాడు. అలా అనకు మధు అంది గిరిజ. అదంతా మర్చిపోదాం. మనిద్దరం స్నేహితులం. మన స్నేహానికి ఇంకేవీ అడ్డు రాకూడదు అన్నాడతను. నేను నీకదే చెప్పాలనుకుంటున్నాను అంది గిరిజ. ఇంతలో కారు రానే వచ్చింది. ఇంటికి తిరిగి వస్తుండగా గిరిజ లోలోపల అనుకోసాగింది. విధి ఇలా చేసిందేంటి? ప్రేమించి గౌరవించే మధుమూర్తికి తనని దక్కనియ్యలేదు. ఆడపిల్లలంటే లక్ష్యం లేని చంద్రశేఖరం భార్యగా ముడిపెట్టింది. తన జీవితాన్ని ఆటగా మార్చి తమాషా చూడ్డానికేనా అనుకుంది. రవి ఊరు వెళ్ళిపోయాడు. గిరిజకి సందడంతా రవితోనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. వాడు వచ్చి ఉన్న 3 వారాలు ఇంటి నిండా ఎంత సందడో. క్షణం ఊరికే ఉండడు. ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. వాడి స్కూలు కబుర్లు ఎన్ని చెప్పినా తరిగేవి కాదు. గిరిజకి రవి ఉత్సాహంతో చెబుతున్న మాటల కంటే వాడి ముఖంలో వెల్లివిరుస్తున్న ఆనందం ఎక్కువగా చూడబుద్ధి వేసేది. రవి ఉన్నన్ని రోజులు ఇద్దరూ సినిమాలని, షికార్లని తిరుగుతూ బాగా గడిపారు. ఒకసారి రవి అడిగేశాడు, అక్కా, బావగారు నువ్వు ఎప్పుడూ మాట్లాడుకోరే? ఎందుకు మాట్లాడుకోం? నేనెప్పుడూ చూడలేదు. ఆయనసలు మనతో ఎందుకు రాడు? ఎంతసేపు స్నేహితులతోనే ఉంటారే? ఆయన అలవాటు ఆయంది. ఆయనని మనం తప్పు పట్టకూడదు, అవునా అంది గిరిజ. రవి అవునన్నట్టుగా తల ఊపాడు. రవి వెళ్ళిపోతేనే ఒక విధంగా మళ్ళీ హాయ్ అనిపిస్తోంది. చందు గురించి, తనని గురించి ఎక్కడ ఏం ప్రశ్నలు వేస్తాడోనని బెదురుగా ఉండేది. రవి చందుతో మాట్లాడాలని ఎంతో ఉబలాట పడేవాడు. కాని చందు ముక్తసరిగా మాటలు తుంచినట్టు విరిచినట్టు మాట్లాడ్డంతో ఆ పరిచయం చనువు పెరగలేదు. గిరిజ పని ఉన్నప్పుడు తప్పితే తన గదిలోనే ఉంటుంది. కాలక్షేపం కాదు అనే భయం లేనేలేదు. కుట్టుకుంటూనో, అల్లుకుంటూనో, ట్రాన్సిస్టర్ వింటూనో కాలక్షేపం చేస్తుంది.
ఈరోజు సాయంత్రం గిరిజ తన గదిలో మంచం మీద కూర్చుని ఉత్తరాలన్నీ తిరగేస్తోంది. వాటిల్లో చాలా భాగం రవి వ్రాసినవే. లక్ష్మి వ్రాసింది కూడా ఉంది. గిరిజ మిగతా ఉత్తరాలు టేబుల్ సొరుగులోకి తోసి అదొక్కటి తీసుకొచ్చి మంచం మీద పడుకుని చదవసాగింది. ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ అందులో లక్ష్మి కనబరుస్తున్న ఆవేశంలో తొందరపాటు కనిపించలేదు. గిరిజ ఉత్తరం మడిచిపట్టుకుని ఆలోచనలో పడింది. మధుమూర్తి ఎంత మంచివాడు! తను అతని మనసును నొప్పించినా కూడా పరిస్థితులు అర్థం చేసుకుని తనను మన్నించాడే తప్ప కినుక వహించలేదు. అతను మళ్ళీ కనిపిస్తే తను మాట్లాడలేనేమో అనుకుంది. కానీ అతను ఆ భయం లేకుండా చేశాడు. తామిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేనట్టే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చేశాడు. అతనే గనక అలా చొరవ చేసి తన దగ్గరికి రాకపోతే తను ఎప్పటికీ మాట్లాడగలిగేది కాదేమో. గిరిజకి ఆ క్షణంలో అతనంటే ఉన్న గౌరవం రెట్టింపయింది. నిజమే, అతను సంస్కారవంతుడు, మంచివాడు కాబట్టే తన నిస్సహాయ పరిస్థితులు ఆసరా తీసుకుని అతిగా ప్రవర్తించలేదు. ఆ సమయంలో ఒకవేళ అతను ఇంకే రకంగా ప్రవర్తించినా తను అడ్డు చెప్పేది కాదేమో. గిరిజకి అతను తనకి తాను నేను పిరికివాడినేమో అనుకోవడం గుర్తుకొచ్చి చాలా బాధ వేసింది. అది పిరికితనమా? కాదు, కానే కాదు. ఆడపిల్లని చూస్తేనే సెక్స్ తప్ప ఇంకోటి గుర్తు రానట్టు మగపిల్లలు ప్రవర్తించే కాలమిది. అలాంటి వాళ్లలో ఆడపిల్లని ఒక వ్యక్తిగా విలువ ఇచ్చే మధుమూర్తి లాంటి వాళ్ళు ఎంతమందుంటారు? లోకం వాళ్ళని పిరికివాళ్ళు అంటుందా? ఎంత పొరపాటు! మధుమూర్తి లాంటి వాళ్ల దగ్గర ఏ ఆడపిల్ల అయినా నిశ్చింతగా తనని తానుగా నిలబడగలుగుతుంది. ఆ ఉత్తరం పట్టుకుని ఆలోచిస్తున్న గిరిజకి ఇంతలో శాయన్న వచ్చి, అమ్మాయిగారు, ఎవరో మహిళా సంఘం వాళ్లట వచ్చారు, తాతగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. గిరిజ మంచం మీద నుంచి లేచింది. ఉత్తరం పుస్తకంలో పెట్టి మంచం మీద పడేసి లేచి వెళ్ళింది. క్రింద హాల్లో 6 మందికి పైగానే ఆడవాళ్లున్నారు. వాళ్ళందరూ గళ్లవి, చారలవి, అంచులవి, చుక్కలవి పట్టుచీరలే కట్టారు. ఒంటి నిండా నగలు వేసుకున్నారు. తలలో పూలున్నాయి. గిరిజని రాజగోపాలరావు గారు పరిచయం చేయగానే సెక్రటరీ లేచి నమస్కరిస్తూ తన మహిళా మండలిని గురించి పరిచయం చేసింది. ఆడవాళ్లకి కుట్టు మిషన్లు పెట్టి నేర్పిస్తున్నాం, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నాం. మా మహిళా మండలిలో రామాయణ భారతాలు ప్రతిరోజూ పఠిస్తాం. ఏదో ఉడతాభక్తిగా మాకు తోచిన సేవ చేస్తున్నాం అందావిడ. గిరిజకి వాళ్లను చూస్తుంటే సోషల్ వర్క్ ఒక హాబీగా పెట్టుకున్నట్టుగా తోచింది. అందులో ఒక ఆవిడ గిరిజ అనుమానం తీర్చేసింది. 10 అవగానే భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూలుకి వెళ్ళిపోతారు. మా పని అయిపోతుంది. సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఒక్కళ్లమై కూర్చుంటే విసుగు పుడుతుంది. నలుగురం కబుర్లకి కలిస్తే ఉన్నవి లేనివి వస్తాయి. అందుకే ఇదొక పని పెట్టుకున్నాం. మాకు ఇంకే కబుర్లకి ధ్యాస ఉండదు. అహర్నిశలు దీని గురించే యోచన. దేశంలో ఎప్పుడూ ఏవో సృష్టి విపరీతాలు జరుగుతూనే ఉంటాయి. మేం నిధులు, మందులు, బట్టలు ఏవి దొరికితే అవి సేకరించి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మేము వచ్చిన పని ఏంటంటే తుఫాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నాం. మొదట మీ దగ్గరికే వచ్చాం. మీరు బోణి పెద్దగా చెయ్యాలి అంది. అసలు సంగతి అది. గిరిజ, రాజగోపాలరావు గారు ముఖాలు చూసుకున్నారు. ఏదో తోచిందివ్వమ్మా అన్నారాయన. అంటే ఎంత ఇవ్వాలి? గిరిజ ఇబ్బందిగా చూసింది. అది గమనించి ఆయన వాళ్లు చూడకుండా పేపర్ అడ్డం పెట్టి దాని చాటు నుండి చేతివేళ్లు 3 చూపించారు. గిరిజకి అర్థమైంది. వెళ్లి బీరువా తెరిచి 300 రూపాయలు తెచ్చి ఇచ్చింది. కనీసం 500 ఇస్తారనుకున్నాం. సరేలేండి, ఇది దానం, తోచిందిస్తారు, బలవంతం చెయ్యకూడదు అంది డబ్బు తీసి మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకుంటూ ఆవిడ. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్లే కాదమ్మా, ఇంకా చాలామంది వస్తారు. ఈ మహిళా మండలి వాళ్ళు ఆఫీసర్ భార్యలైతే ఎక్కువగా, మధ్యతరగతి వాళ్లైతే కాస్త తక్కువగా, ఇంకా క్రింది తరగతి వాళ్లైతే ఏదో ఇచ్చావన్న పేరుగా అలా డొనేషన్ కూడా మనం వారి స్థాయిని బట్టి ఇవ్వాలి అన్నారాయన. గిరిజ నవ్వింది. ఈ డొనేషన్ ఇచ్చేవారి మనస్తత్వం ఒకటైతే పుచ్చుకునేవారిది ఇంకో రకంగా ఉంటుంది. మాలి వచ్చి తోటలో పనిచేస్తున్నాడు. గిరిజ అతని దగ్గరకు వెళ్ళింది. కొత్తగా తెచ్చిన పూల కుండీలని ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో చూపిస్తోంది. తోట ఎప్పుడూ రెడీమేడ్ గౌనులా ఒకే విధంగా ఉంటే చూసి చూసి విసుగు వస్తుంది. మాలి, ఈ పూల కుండీలని, క్రోటన్స్ని ఎప్పటికప్పుడు కాస్త మారుస్తుంటే చూసేందుకు కొత్తగా హాయిగా ఉంటుంది అంది. అలాగేనమ్మా, మీకెలా ఇష్టమో చెప్పండి, అలాగే చేస్తాను అన్నాడు మాలి. ఈ గులాబీలు ఎందుకిలా చిన్న పూలు పూస్తున్నాయి అడిగింది. వాటికి ఎరువు వేశాను.
మొన్న నాకు జ్వరం వచ్చి 4 రోజులు రాలేదుగా, సాయన్న పోసిన నీళ్లు చాలలేదు అన్నాడు మాలి. అలాగా? పైన చందు గదిలో మంచం మీద బద్ధకంగా అటూ ఇటూ పొర్లుతున్నాడు. అతనికి ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కొక్కసారి అంతే, స్నేహితులతో విసుగొచ్చినప్పుడు తలుపులు బిగించుకుని ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లో ఉండి కూడా స్నేహితులు ఫోన్ చేస్తే సాయన్న చేత లేదనిపిస్తాడు. అప్పుడప్పుడు చందుకి ఈ జీవితం విసుగొచ్చేస్తోంది. అది ఎందుకో అతనికే అర్థం కాదు. తను చేయాల్సిన పని ఏమీ లేనట్టుగా, తను ఎందుకు పనికిరానట్టుగా, తనసలు ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థమే లేనట్టుగా ఉంటుంది. ఊరికే కోపం వస్తుంది. అరగంట నుంచి పొర్లుతున్న అతను నిద్ర ఇక రాదన్నట్టుగా లేచి కూర్చున్నాడు. క్రింద తోటలో మాలితో కలిసి గిరిజ గొంతు వినిపిస్తోంది. అతను లేచి కిటికీ దగ్గరకొచ్చి చూశాడు. పసుపు పచ్చ చుక్కలుండి ఎర్రటి జరీ బార్డరున్న చీర కట్టుకుని పచ్చ తివాసీలా ఉన్న లాన్లో నిలబడి ఉంది. సాయంత్రం అయిందేమో. నీరెండ అక్కడున్న మొక్కల మీద గిరిజ మీద పడి మెరుస్తోంది. క్షణంసేపు అతను గిరిజ వైపే చూశాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చక్కబెడుతూనే ఉంటుంది. స్నేహితులు, సరదాలు, తిరుగుళ్ళు ఏమీ అవసరం లేదు. అలా ఎలా ఉంటారో? గిరిజను చూస్తున్న కొద్దీ అతనికి మనసులో ఆగ్రహం బుసలు కొట్టసాగింది. తను ఎన్ని చేసినా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించలేకపోయాడు. ఏం లాభం? అతనికి తన పరాజయం తననే పరిహసిస్తున్నట్టుగా అనిపించింది. గిరిజ ఆ ఇంట్లో ఒక నౌకరుగానో తాతగారికి ఆయాగానో ఉంటే తనకేం అభ్యంతరం లేదు. తనకి భార్యగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే ఎన్నో బాధలు. నిన్నటికి నిన్న సూరికి కొడుకు పుట్టాడు. బారసాల భోజనానికి రమ్మనమని పిలుపు. తాతయ్య గిరిజన తీసుకువెళ్లమని ఒకటే సతాయింపు. చివరికిష్టం లేకపోయినా గత్యంతరం లేక కలిసి వెళ్ళాడు. అక్కడ ఇక వాళ్ల పరాచికాలు. బోర్. ఇలాంటి గొడవలు ఇంకా చాలా ఎదురవుతాయి. తను పెళ్లి చేసుకున్నాడు. కాని ఆ పెళ్లి దేనికి? భార్యతో కాపురం చేసేటందుకు కాదు, తాతయ్య పోరు తప్పించుకునేందుకు. ఆ అమ్మాయితో రగడ చేసి వదిలించుకుంటే ఇక ఈ పెళ్లి పీడ శాశ్వతంగా తప్పిపోతుంది. ఒకసారి పెళ్లి ఇలా అధ్వాన్నమైన తర్వాత తాతయ్య కూడా ఆ సంగతి ఎత్తలేడు కదా అనుకున్నాడు. కాని గిరిజ రాక్షసిలా వచ్చి అతని ఊహలన్నిటినీ తారుమారు చేసింది. నన్ను నీ జీవితంలోకి తెచ్చుకోవడం వరకే నీ వంతుగాని వెళ్లగొట్టడం నీ తరం కాదు అన్నట్టుగా సవాలు చేస్తోంది. చందు ఏదైనా భరించగలడుగాని అపజయం మాత్రం భరించలేడు. చిన్నప్పటినుంచి అంతే. ఎప్పుడైనా అతను పందెం కాసిన గుర్రం రేసులో ఓడిపోతే చెప్పలేనంత చిరాకు పడిపోతాడు. మళ్లీ మళ్లీ పట్టుదలగా పందెం కాసి గెలిచే వరకు ఊరుకునేవాడు కాదు. అలాంటతనికి గిరిజ ఒక కొరకరాని కొయ్య అయింది. చందు కిటికీ దగ్గర్నుండి యువతలకొచ్చాడు. బాత్రూంలోకి వెళ్లి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. అద్దం దగ్గరికి వెళ్లి తల దువ్వుకున్నాడు. అతను గదిలో నుంచి యువతలికొచ్చాడు. మెట్ల దగ్గరికి వెళ్లాలంటే గిరిజ గది దాటి వెళ్లాల్సిందే. ఆ గది తలుపులు బోర్లా తెరిచి ఉన్నాయి. ఒక్క క్షణం అతని పాదాలు అతని ప్రమేయం లేకుండానే ఆగినట్టుగా ఆగిపోయాయి. ఇంతవరకు అతను ఎన్నడూ ఆ గదిలోకి అడుగుపెట్టలేదు. గిరిజ ఎక్కువ భాగం ఇక్కడే గడుపుతుంది. అతనికెందుకోగాని ఆ క్షణంలో ఆ గదిలోకి వెళ్లి చూడాలనే ఆలోచన కలిగింది. గిరిజ గదిలోకి అతని పాదాలు అతన్ని బలవంతంగా లాక్కు వెళుతున్నట్టుగా నడిచాయి. ఆ గది నీట్గా ఉంది. పక్క శుభ్రంగా ఉంది. దిండు పక్కన చదువుతూ బోర్లా పెట్టి వెళ్లిన పుస్తకం ఉంది. టేబుల్ మీద సగం కుట్టి ఆపేసినట్టుగా రంగురంగు దారాలతో చక్కటి లతలు కుట్టిన తెల్లటి మేటీ గుడ్డకి సూది గుచ్చి ఉంది. ఎదురుగా గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో ఉంది. టేబుల్ పక్కన అల్మరాలో కొన్ని పుస్తకాలతో పాటు లక్ష్మీ సరస్వతుల ఫోటోలున్నాయి. వాటికి పెట్టిన పూలు వాడి ఉన్నాయి. గది నిండా ఏదో తెలియని సువాసన. బహుశా అది అగరవత్తులది అయి ఉండవచ్చు. గది మధ్యగా నిలబడి అదంతా పరిశీలిస్తున్న అతనికి విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ గది ఆ క్షణంలో ఒక గదిలా కాకుండా గిరిజ గుండెలుగా అనిపించింది. తనేం చేస్తున్నాడు? గిరిజ గుండెల్లోకి వచ్చి నిలబడి ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో పరిశీలిస్తున్నాడు. గిరిజకి ఈ గదిలాగానే ఇంత నిరాడంబరంగా, ఇంత ఆకర్షణీయంగా వ్యక్తిత్వం ఉందా? అతనికి గిరిజ వచ్చేస్తుందేమోననే భయం వేసింది. తను లేనప్పుడు తన గదిలోకి ఎందుకు రావాలి అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పడం? అతను వెనక్కు తిరగబోయాడు. కిటికీ రెక్కలు ఊగిసలాడబోయి హుక్స్ చేతుల్లో బందీలమని గుర్తుకొచ్చినట్టుగా ఆగినాయి. దిండు పక్కన బోర్లాగా పెట్టి ఉంచిన వారపత్రిక ఎగిరి గది మధ్యలో పడి రెపరెపలాడుతూ అతని పాదాల దగ్గరకొచ్చి ఆగింది. అతను వంగి దాన్ని తీశాడు. పుస్తకం సరిచేస్తుంటే ఉత్తరం ఒకటి జారి కింద పడింది. అతను దాన్ని అందుకుని పుస్తకంలో పెడుతూ
అప్రయత్నంగా చూశాడు. ఏదో సుదీర్ఘంగా ఉంది ఉత్తరం. సంతకం చూశాడు. ఎవరో లక్ష్మిట. అతను చివరి వాక్యాలు చదవగానే ఉలిక్కిపడ్డాడు. ఆ ఉత్తరం పేజీలు సరిచేసి మొదటి నుంచి చదవకుండా ఉండలేకపోయాడు. ఆ ఉత్తరంలో అక్షరాల బారుల వెంట అతని కనుపాపలు పరుగులు తీస్తున్న కొద్దీ అతని ముఖంలో అపనమ్మకం, విస్మయం, ఆగ్రహం పోటీ పడసాగినాయి. క్రింద మాలితో పాటు కుండీలు సర్దడంలో సాయం చేసిన గిరిజకి ముఖం నిండా చెమటలు పట్టాయి. వెళ్ళి పంపు దగ్గర చేతులు ముఖం కడుక్కుని చీరచెంగుతో తుడుచుకుంటూ పైకొచ్చింది. గిరిజ తల వంచుకుని గబగబా తన గదిలోకి వస్తున్నదల్లా గుమ్మంలో టక్కున ఆగిపోయింది. అక్కడ కలలో కూడా ఊహించని దృశ్యం ఎదురయింది. చందు గది మధ్యలో నిలబడి ఉన్నాడు. గిరిజ వచ్చిన తర్వాత అతను ఏనాడూ ఈ గదిలో అడుగుపెట్టలేదు. గిరిజ తడబడింది, కంగారు పడింది. అక్కడ నిలబడడమా లేక గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోవడమా అని త్వరగా ఆలోచిస్తున్న దానిలా నిలబడింది. అడుగుల చప్పుడు వినగానే చందు తిరిగి చూశాడు. గుమ్మంలో పాలరాతి బొమ్మలా నిలబడిన గిరిజని కించపరుస్తున్న చూపులతో చూశాడు. ఈ లక్ష్మి ఎవరు? మొన్నొచ్చిన అమ్మాయేనా? ఉత్తరం చూపిస్తూ అడిగాడు. అతని చేతిలో లక్ష్మి వ్రాసిన ఉత్తరం చూడగానే గిరిజ నిశ్చేష్టురాలయింది. క్షణంసేపు మతిపోయిన దానిలా అలాగే చూస్తుండిపోయింది. ఈ లక్ష్మి అన్న అంటే ఆ మధుమూర్తేనా? అతనికి నీకు ఇంత గ్రంథం ఉందన్నమాట. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నువ్వు కేవలం నన్ను డబ్బు కోసమే చేసుకున్నావని? గిరిజ 2 అడుగులు ముందుకు వేసి గదిలోకొచ్చేసింది. చందు వెంటనే 4 అడుగులు వెనక్కి వేసి మంచం వైపు జరిగాడు. ఆ ఉత్తరాన్ని వెనక్కు పెట్టుకున్నాడు. భేష్, ఇన్నాళ్ళు మహానటిలా అమాయకత్వం అమోఘంగా పోషించి తాతయ్యని బాగా మోసం చేశావు. నీ తమ్ముడికి చదువు, నీకు సుఖం లోటు లేకుండా జరిగే ఏర్పాట్లు చేసుకున్నావు. అతను మళ్లీ ఉత్తరం చూపించాడు. దీనికేం సమాధానం చెప్తావు? గిరిజ కంపిస్తున్న స్వరంతో అస్పష్టంగా అంది. మీకు తెలీదు, దాని గురించి మీకేం తెలీదు, ఇటివ్వండి. అతను నిరసనగా చూశాడు. అంత తేలికగా ఇస్తానా? ఇప్పుడిక నా ఇంట్లో నుంచి వెళ్ళక ఏం చేస్తావు? నిన్ను వదిలించుకోవడానికి ఈ ఒక్క ఉత్తరం చాలు. ఇది తాతయ్యకి చూపిస్తే నిన్నిప్పుడే మెడపట్టి బయటికి గెంటుతాడు. గిరిజ రోషంగా చూసింది. ఆయన మీలాంటి మనసులేని పాషాణం కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోగలరు. ఆ భయం నాకేం లేదు. ఓ, అది నిజమే. నువ్వు నీ తియ్యటి మాటలతో ఆయన మనస్సుకి మబ్బు తెర తెప్పించగలవు. ఇది తాతయ్యకివ్వను, నేనే అట్టెపెట్టుకుంటాను. ఇప్పుడు నీకు విడాకులివ్వడం సులభం. కోర్టులో కేసు పెడతాను. నీ ప్రవర్తన మంచిది కాదని, పెళ్లి కాకముందే నీకు ఈ మధుమూర్తికి సంబంధం ఉంది, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని. అతని నోట్లో వాక్యం పూర్తి కానేలేదు. గిరిజ అప్పటికే దెబ్బతిన్న శివంగిలా అతని మీద కురికింది. అతన్ని పట్టుకుని అతని చేతిలో ఉత్తరం లాక్కోవడానికి ప్రయత్నించింది. కాని చందు పక్కకు జరిగి ఉత్తరం ఉన్న చేయి ఎత్తి దూరంగా పెట్టాడు. గిరిజ కాళ్ళెత్తి అతని చేయి అందుకుని బలంగా వంచింది. మరుక్షణంలో గిరిజ చేతికి ఆ ఉత్తరం అందేదే. కాని ఆ ప్రమాదం పసిగట్టిన చందు గిరిజ నడుం చుట్టూ చెయ్యి వేసి యువతలికి లాగాడు. గిరిజ కూడా అతన్ని లాగింది. ఇద్దరూ పట్టుతప్పి మంచం మీద పడ్డారు. అతని ఛాతీ మీద పడిన గిరిజ అతని చేయి అందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. గిరిజ ఏడుస్తోంది. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఆ ఉత్తరం నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు దక్కనీయను. ఏదేదో అంటూ అతన్ని గుద్దుతోంది. 5 నిమిషాలు ఇద్దరికీ ఆ మంచం మీద భయంకరమైన పెనుగులాట జరిగింది. ఆ ఉత్తరాన్ని అందుకోవాలని గిరిజ, అందనీయకూడదని అతను, ఇద్దరూ పిచ్చి శక్తితో పోరాడారు. ఆ పెనుగులాటలో అతను గిరిజ మీదకి వెళ్ళాడు. అతని ముఖం గిరిజ ముఖం మీద ఆనింది. అతని చేతులు గిరిజ జబ్బల మీద బిగుసుకున్నాయి. అతని పెదవులు గిరిజ చెంప మీద రాసుకున్నాయి. గిరిజ స్పర్శ హఠాత్తుగా అతనికి మైకల్లాంటిది తెప్పించింది. అతను గిరిజ కళ్లలోకి దీక్షగా చూశాడు. అతను లేవనీయడం లేదని కసితో ఆ కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. గిరిజనే తదేకంగా చూస్తున్న అతనికి మబ్బులాంటి తెర ఏదో అడ్డువచ్చినట్టయింది. రోజీ, అస్పష్టంగా అన్నాడతను. మరుక్షణం అతని ముఖం గిరిజ మెడవంపులో ఒదిగిపోయింది. రోజీ, రోజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. అతని మాటలు నూతిలో నుంచి వస్తున్న ఆర్తనాదంలా వినబడినట్టుగా ఉన్నాయి. గిరిజ జబ్బలని అదిమిపట్టిన అతని చేతుల పట్టు సడలింది. గిరిజ లేవబోయింది. కాని అతని చేతులు గిరిజ భుజాలని చుట్టేసినాయి. అతని పెదవులు గిరిజ చెంపలని, నుదురను, కళ్లను తాకి పెదవులను కౌగలించుకున్నట్టుగా నొక్కేశాయి. గిరిజకి ఆ క్షణం అది స్వర్గమో నరకమో తెలియనట్టయింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాల్చివేస్తున్నంత వేడిగా ఉన్నాయి. గిరిజకి ఊపిరాడనట్టుగా అయింది.
ఎలాగో అతన్ని విడిపించుకోగలిగింది. ముఖం పక్కకు తిప్పుకుంది. గిరిజ ముఖం మీదికి వంగబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. అతని ఉద్రేకపు పొంగు నీళ్లు చల్లినట్టుగా దిగిపోయింది. అతని చేతులు గిరిజని మెల్లగా వదిలేశాయి. సిగ్గుతో కృంగిపోయినట్టుగా పక్కకు జరిగి దిండులో తలదూర్చేసుకున్నాడు. ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడతను. గిరిజ లేవబోయింది. మంగళసూత్రం గొలుసు అతని గుండీకి చిక్కుపడింది. గిరిజ ఎలాగో దాన్ని విడిపించుకుని లేచి కూర్చుంది. గిరిజ, లీవ్ మీ ప్లీజ్. అతని మాటలో అభ్యర్థనతో పాటు ఆజ్ఞ కూడా ఉంది. గిరిజ మంచం మీద నుంచి లేచింది. దిండులో తలదూర్చుకుని పడుకున్న అతన్ని చిత్రంగా చూసింది. అతని చేతులు దిండు అంచులను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఉత్తరం క్రింద పడి ఉంది. గిరిజ వంగి దాన్ని తీసుకుని గది బయటకొచ్చేసింది. గిరిజ శరీరమంతా చిత్రమైన భావం చుట్టేసినట్టుగా ఉంది. ఎక్కడా నిలబడలేనట్టుగా, ఎవ్వరికీ ఎదురుపడలేనట్టుగా గబగబా మెట్లెక్కి పరుగెత్తి పై డాబా మీదకొచ్చింది. అక్కడ సాయంత్రం వేళ అవడంతో పావురాలన్నీ గోళ్లకు చేరుతూ కువకువలాడుతున్నాయి. గిరిజ అక్కడున్న బెంచి మీద కూలబడినట్టుగా కూర్చుంది. చేతిలో ఉత్తరం చించి ముక్కలు చేసి అవతల పడేసింది. చందు ఊపిరి ఇంకా చెంపల మీద, నుదుటి మీద, మెడ మీద వెచ్చగా కాలుతున్నట్టే ఉంది. అతని పంటి మొన తగిలి గిరిజ క్రింది పెదవి కొద్దిగా రక్తం కారుతోంది. గిరిజ చప్పున కొంగుతో దాన్ని గట్టిగా తుడిచేసుకుంది. గిరిజకి ఏడుపొస్తోంది. సంతోషంగా కూడా ఉంది. ఏడుపెందుకో, సంతోషం దేనికో మాత్రం బొత్తిగా అర్థం కావడం లేదు. రోజీ, రోజీ, ఐ లవ్ యూ. గిరిజ చెవుల్లో ఆ మాటలే గింగురుమంటున్నాయి. దాదాపు అరగంట తర్వాత కింద కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. గిరిజ పిట్టగోడ కంతల్లో నుంచి తొంగి చూసింది. చందు ఎక్కిన కారు రివ్వున బాణంలా ఆ ఇంటి ఆవరణలో నుంచి వెళ్ళిపోయింది. గిరిజ నిట్టూర్చింది. ఇంతసేపటికి శరీరం, మనసు రెండూ సుడిగాలిలాంటి ఆ తాపం నుండి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. రోజీ, ఐ లవ్ యూ. చందు మాటలే వెంటాడుతున్నాయి. ఎవరు? రోజీ ఎవరు? గిరిజకి ప్రశ్నార్థకంగా అయింది. రోజీ గురించి ఈ ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేదే. గిరిజ ఆలోచనలో పడింది. రాజగోపాలరావు గారిని అడగాలి, ఆయన తప్పకుండా చెబుతారు అనుకుంది గిరిజ. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.